పెళ్లికి రెడీ అవుతున్న యువకుల్లారా, ఈ వార్త మీకోసమే. చదువు పూర్తయి ఉద్యోగంలో సెటిల్ అయి పెళ్లి చూపులకు సిద్ధమవుతున్న యంగ్ ఇండియన్స్ ఈ స్టోరీ ఒక్కసారి చూడండి. లేదంటే మీ భవిష్యత్తే గందరగోళంలో పడిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిలకు సివిల్ స్కోర్ కూడా కంపల్సరీ అట. అదేంటి, ఏదైనా లోన్ కావాలంటే క్రెడిట్ స్కోర్ చూస్తారు, కానీ పెళ్లికెందుకనేగా మీ డౌట్. కానీ భారతీయుల ఆలోచనలు మారుతున్నాయి. రాను రాను అమ్మాయిలు తగ్గిపోతుండడం, అబ్బాయిల సంఖ్య పెరిగిపోతుండడంతో పెళ్లిళ్లే కష్టమైపోయాయి. ఈ నేపథ్యంలో అమ్మాయిల తల్లిదండ్రులు తమ కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఎన్నో కండిషన్లు పెడుతున్నారు. నిన్న మొన్నటిదాకా అబ్బాయిల గురించి వాకపు చేసేటప్పుడు కేవలం ఆస్తులెన్ని ఉన్నాయనే తెలుసుకునేవారు. సొంతిల్లు ఉందా లేదా, కారు మెయింటైన్ చేస్తున్నాడా లేదా, ప్రైవేట్ ఉద్యోగమా లేక సర్కారీ కొలువా అని చూసేవారు. ఇంకొంతమంది అబ్బాయిల పే స్లిప్లు కూడా చెక్ చేసుకునేవారు. ఎందుకంటే ఎవరి భయం వారిది. తమ కూతురిని తెలియని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆ మాత్రం జాగ్రత్తలు తప్పనిసరి. మరి కానీ అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనలు ఇప్పుడు మరో ముందడుగేశాయి. అబ్బాయి ఆస్తిపాస్తులు సరే, అప్పులేమైనా ఉన్నాయా? ఈ విషయం అబ్బాయి తరపు వారు చెప్పరు. వారిని కాదని మనకు తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అబ్బాయి సివిల్ స్కోర్ చెక్ చేయటం ఒక్కటే మార్గం. ఎస్, ప్రస్తుతం ఇండియాలో ఈ ట్రెండ్ మొదలైందట. కొన్ని మ్యారేజ్ బ్యూరోలు అబ్బాయిల ప్రొఫైల్స్తో పాటు సిబిల్ స్కోర్ కూడా అడుగుతున్నాయి. అమ్మాయిల పేరెంట్స్కు వాటిని చూపిస్తున్నాయి. అబ్బాయి క్రెడిట్ స్కోర్ బాగుంటేనే మిగతా విషయాలు, లేదంటే అక్కడే మ్యాటర్ క్లోజ్. ఇది లేటెస్ట్ ట్రెండ్. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లే ఆగిపోయింది. పెళ్లి కూతురు మేనమామకు వరుడు మీద ఎందుకో డౌట్ వచ్చిందట. ఆ అబ్బాయి ఏవో విషయాలు దాస్తున్నాడని అనుమానం కలగడంతో ఆయన సిబిల్ స్కోర్ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లికి వారం రోజులే ఉందనగా ఆ అబ్బాయి సిబిల్ స్కోర్ కావాలని డిమాండ్ చేశాడు. క్రెడిట్ స్కోర్ చూపిస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి కొడుకు తన సిబిల్ స్కోర్ను తెచ్చిచ్చాడు. అది చూసి షాక్ అయ్యారు వధువు బంధువులు. స్కోర్ 600 కంటే తక్కువగా ఉందని, అప్పులు చాలా ఉన్నాయని తెలుసుకున్నారు. వెంటనే మ్యారేజ్ క్యాన్సిల్ అనేశారు. దీంతో షాక్ అయ్యాడు వరుడు. ఇది సంగతి. ఇప్పుడు ఇదే ట్రెండ్ చాలా మంది ఫాలో అవుతున్నారట. దీంతో మ్యారేజ్ బ్యూరోలు కూడా ప్రొఫైల్లో పెళ్లి కొడుకు క్రెడిట్ స్కోర్ అనే ఒక సెపరేట్ కాలంనే పెట్టాయట. సో పెళ్లి కాని ప్రసాదులారా, మీరంతా తస్మాత్ జాగ్రత్త. ఫైనాన్షియల్ డిసిప్లిన్లో పర్ఫెక్ట్గా ఉండండి. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని మర్చిపోవద్దు. ఏం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. పెళ్లి మాటేమో కానీ ఏ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చూపులకు కూడా పిలవకపోవచ్చు. అందుకే బీ కేర్ఫుల్. మా ఆర్ట్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.